we are going to discuss about the how to find the equation of a line. There are so many ways are there to find the equation of the line. In that one, first one, I have told you on previous class, one point and slope will be given. That is called the point slope form. Point slope form or slope point form. Okay, ఏదైనా రాసుకోవచ్చు. సో స్లోప్ పాయింట్ ఫామ్ అనుకుందాం. స్లోప్ పాయింట్ ఫామ్. సో ఈ ప్రాసెస్లో మనం ఏం చేయాలి, నిన్న చెప్పాను నేను ఫార్ములా. ఏం ఫైండ్ చేయాలి? ద ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్ ఫైండ్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ఏ లైన్. టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ having slope m and passing through the point px1 comma y1 is the formula. ఓకే, అంటే ఇప్పుడు మనకు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు అంటే స్లోప్ ఇచ్చేసాడు, నెక్స్ట్ పాయింట్ ఆన్ ది లైన్ ఇచ్చేసాడు. సో దెన్ హౌ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ అనేది ఫైండ్ చేయాలి. ఓకే, సో దట్ ఈస్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద ఫార్ములా y minus y1 is equal to m into x minus x1. okay, this is the formula. So what formula this one? ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. ఈక్వేషన్ ఆఫ్ ది లైన్ అంటే ఏమేమి ఇస్తాడు మనకి? ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ ఫైండ్ చేయడానికి స్లోప్ ఇస్తాడు, నెక్స్ట్ పాయింట్ ఆన్ ది లైన్ ఇస్తాడు. అప్పుడు మనకు ఫార్ములా ఏంటి? ఈ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఓకే, దీని మీద ప్రాబ్లం ఫైండ్ చేయాలి. అంటే ఒక్కోసారి మనకి ఏంటంటే స్లోప్ ఇవ్వకుండా డైరెక్ట్ ఇంకోటి ఇస్తాడు అనుకున్నాం, అంటే అది ఇచ్చినా సరే స్లోప్ ఫైండ్ చేయమని ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. ఏంటిది అది? ఇంక్లినేషన్ అని చెప్పాను. ఓకే, ఇంక్లినేషన్ ఇస్తే మనం స్లోప్ ఫైండ్ చేయమని ఇండైరెక్ట్ మీనింగ్ అనమాట. దట్ ఇంక్లినేషన్ డెఫినేషన్ ఏంటి అంటే ఏ లైన్ మేక్స్ సమ్ యాంగిల్ విత్ ద పాజిటివ్ డైరెక్షన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో ఏదైనా యాంగిల్ చేసిందంటే లైన్, ఆ యాంగిల్నే మనం ఏమంటాం? ఇంక్లినేషన్ అంటాం. ఓకే, సో దట్ ఈస్. సో నౌ వీఆర్ గోయింగ్ టు రైట్ ద ప్రాబ్లం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద లైన్ పాసింగ్ త్రూ. ప్రాబ్లం ఒకటి చెప్పు. So read the given problem carefully. Find the equation of the line. Okay, passing through 1 comma 2 and having inclination pi by 3. So what are given here? Point will be given. Where that point we have taken? ఆ పాయింట్ పి తీసుకుంటాం. ఓకే, పి అనే పాయింట్ ఇప్పుడు ఇది ఎక్కడుంది? మీ మీద ఉందా, నా మీద ఉందా, లేక లైన్ మీద ఉందా? లైన్ మీద ఉంది. ఎందుకంటే లైన్ అనేది పాయింట్ నుంచి పాస్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ పాయింట్ అనేది ఎక్కడ ఉంది? ఇప్పుడు లైన్ మీద ఉందనే కదా. లైన్ మీద పాయింట్ కావాలి మనకి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పాయింట్ ఇచ్చేసాడు. సో ఫస్ట్ గివెన్ పాయింట్ ఆన్ ది లైన్. గివెన్ పాయింట్ ఆన్ ది లైన్ ఈజ్ సే సమ్ p1 comma 2 అనుకున్నాం. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు ప్రాబ్లంలో? గివెన్ ఇంక్లినేషన్ అన్నా ఒకటే, లేదంటే యాంగిల్ మేడ్ బై ది ఎక్స్ యాక్సిస్ అన్నా ఒకటే. ఓకే, ఇంక్లినేషన్ ఈజ్ థీటా అనుకుంటున్నాను. 5/3. 5/3 అంటే మీకు తెలుసు కదా, ఎంత అని చెప్పాను దీన్ని. 5/3 వాల్యూ 180/3 అంటే ఎంత వస్తుంది? 60 degrees అని గుర్తుపెట్టుకోమన్నాను. ఓకే, సో దట్ ఈస్. సో ఇప్పుడు ఇంక్లినేషన్ ఇస్తే దానివల్ల యూజ్ ఏంటి? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంక్లినేషన్? వీ కెన్ ఫైండ్ స్లోప్. సో స్లోప్ ఆఫ్ లైన్. ఇంక్లినేషన్ ఇచ్చిన వెంటనే ఏం ఫైండ్ చేయొచ్చు? స్లోప్ ఫైండ్ చేయొచ్చు. సో స్లోప్ m is equal to which formula we have to write? m is equal to tan theta. Now you can substitute theta value in this one. m is equal to tan 60. So tan 60 degrees is equal to how much? √3. m is equal to √3. So now what we get here? Slope is there and point is there. Point can be taken as x1 comma y1. Then what you have to find? We are going to find the
equation of the line. Is there any formula to find the equation of the line when slope and point will be given? What is the formula? Good. So we have a formula. So we have the formula. I am going to write the formula. Therefore, the equation of a line is, what is the formula? Y minus y1 is equal to m into x minus x1. This is the formula we are going to use. Okay. సో ఈ ఫార్ములాలో ఇప్పుడు x1 y1 అంటే ఏమున్నాయో చూడండి. ఇక్కడ ఉన్నాయి x1 y1 అంటే ఇవి. ఓకే, నెక్స్ట్ m అంటే ఇది ఉంది. ఈ వాల్యూస్ కేర్ఫుల్గా సబ్స్టిట్యూట్ చేయండి. జస్ట్ x1 y1 ప్లేస్లోనే xyలో కాదు. సో y మైనస్ y1 వాల్యూ 2 ఈజ్ ఈక్వల్ టు m మీన్స్ √3. ఓకే, x మైనస్ 1. ఓకే, నౌ రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? √3 ఇంటూ అని ఉంది కదా, బ్రాకెట్లో సింప్లిఫై చేస్తే √3 ఇంటూ x √3x మైనస్ √3. సో ఈక్వేషన్ మొత్తాన్ని రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పంపిద్దాం. సో y మైనస్ 2. సో ఈ వాల్యూస్ అన్ని లెఫ్ట్ సైడ్ పంపిస్తే సైన్లు అన్నీ చేంజ్ అవుతాయి. సో దట్ ఈస్ మైనస్ √3x ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 0. ఆల్రెడీ ఐ హ్యావ్ టోల్డ్ యూ వాట్ ఈస్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద లైన్ ఈక్వేషన్? ax plus by plus c is equal to 0. That means first you should write the x term, next y term, next constant term. So first arrange it. Where are the x terms here? Minus √3x. First you should write that one, minus √3x. After that what you have to write? Just y term, that is plus y is there. After that there is no x and y term. What is that? Minus 2 plus √3. So you can write that one. So that is the constant term. Now we have to write minus 2 plus √3 is equal to 0. But every equation will start with the positive value, but here negative value is there. Then you can multiplying this equation by the minus, you will get the positive value. And the signs change and simple ga annitiki. √3x minus y plus 2 మైనస్ √3 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ కూడా సైన్ చేంజ్ చేస్తే జీరోకి మైనస్ 0 అన్న ప్లస్ 0 అన్న ఒకటే కదా. సో నౌ దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఈక్వేషన్. హ్యావ్ ఎనీ డౌట్స్? ఓకే, ఇక్కడ ఒక హింట్ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి అమ్మా. మనకి యాంగిల్ వచ్చేసరికి ఎప్పుడు కూడా ఏంటంటే ఆల్వేస్ లెస్ దాన్ 90 degrees ఉండాలి. ఓకే, లెస్ దాన్ 90 degrees ఉంటేనే మనకి యాంగిల్స్ ఉన్నాయి. ఏవి? 0, 30, 45, 60 degrees, 90 degrees ఇంతవరకే ఉంది మనకి. బట్ మోర్ దాన్ 90 కనిపిస్తే వీటిని ఎలా రాయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120 అని ఇచ్చాడు అనుకుందాం. ఈ 120ని మీరు ఎక్స్ప్రెస్ చేస్తే ఎలా రాస్తారంటే 90 ప్లస్ అని రాసుకోవచ్చు, లేదంటే 180 మైనస్ రాసుకోండి. సో ఈ ప్రొసీజర్లో మనకేంటంటే ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు స్లోప్ ఫైండ్ చేస్తున్నాం కదా. ఇఫ్ థీటా విల్ బి ద ఇంక్లినేషన్, దెన్ హౌ టు ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ద లైన్? బై యూజింగ్ ద ఫార్ములా m is equal to tan theta. సో ఈ థీటా అనేది ఆల్వేస్ 90 ఆర్ 90 బిలో ఉండాలి. బట్ మోర్ దాన్ 90 ఉంటే దాన్ని ఏమని రాస్తారంటే tan ఆఫ్ 180 మైనస్ థీటా రాసుకోండి. ఏం రాస్తారు? 180 మైనస్ థీటా, లేదంటే 90 ప్లస్ థీటా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 120 ఉంది. సో దిస్ ఈజ్ ద మోర్ దాన్ 90 degrees. యూ కెన్ స్ప్లిట్ దిస్ వన్ ఇంటూ 180 మైనస్ సంథింగ్. 180 మైనస్ ఏమని రాయొచ్చు? ఇది 60 రాయొచ్చు కదా, అంతే కదా. 180 మైనస్ 60 రాయొచ్చా లేదా? ఓకేనా? సేమ్ ఇలానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 135 degrees ఇచ్చాడు. ఏం రాస్తారు? 180 మైనస్ ఏం రాయాలి? 45 degrees. ఓకేనా? ఇలా అంటే మనకి ఏదైనా యాంగిల్ వస్తే మోర్ దాన్ 90 ఉంటే యూ కెన్ ఎక్స్ప్రెస్ దిస్ వన్ ఇంటూ 180 మైనస్. ఓకే, మనకు వచ్చే యాంగిల్ కూడా ఎలా ఉంటుందంటే 0 నుంచి 180కి మధ్యలోనే ఉంటుంది. ఓకే, వాడు ఇస్తే ప్రాబ్లమ్స్ 0 నుంచి 180 మధ్యలో, అంటే ఈ రెండింటి మధ్యలో 90 ఉండదు. 0 నుంచి 90 ఉండొచ్చు, లేదంటే 90 నుంచి 180కి ఉండొచ్చు. 180కి మోర్ దాన్ ఉంటే ఏం చేయాలి? 90కి మోర్ దాన్ ఉంటే 90 ప్లస్ సంథింగ్ రాసుకోవచ్చు, ఆర్ 180 మైనస్ సంథింగ్ అని ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు.
సో కాకపోతే ఒక ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఎందుకంటే మనకి ట్రిగ్నోమెట్రిక్ కాన్సెప్ట్లో ఒక ఫార్ములా గుర్తుంచుకోండి మీరు ఎప్పుడైనా సరే. ఇది tan ఆఫ్ 180 అంటే పై రాయొచ్చు, మైనస్ తీటా, దీని వాల్యూ ఆల్వేస్ మైనస్ tan తీటా. ఈ హింట్ గుర్తుంచుకోండి. ఓకే, ఇది మనకి యూజ్ అవుతుంది. సో ఈ హింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది? స్లోప్ ఫైండ్ చేయడానికి యూజ్ అవుతుంది. స్లోప్ ఎప్పుడు ఫైండ్ చేయడానికి? స్లోప్ ఫార్ములా ఈస్ m is equal to tan theta. Here theta will be more than 90 degrees. Then you can express that theta angle as 180 minus theta. Now you can use tan of 180 minus theta is equal to minus tan theta. ఓకే, ఇది హింట్ గా రాస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. (180 minus theta is equal to minus tan theta). సో ఈ హింట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఈ మోడల్లో ప్రాబ్లం చెప్పుకుందాం. సో దిస్ ఈస్ ద ప్రాబ్లం గివెన్. సో ఫస్ట్ యూ హ్యావ్ టు రీడ్ ద గివెన్. వాట్ ఆర్ గివెన్, వాట్ వీ హ్యావ్ టు ఫైండ్. So here if you read the given problem carefully, find the equation of the line passing through the point -2, -1. So here point on the line will be given, that is -2, -1, and also given having inclination 150. Inclination means angle made by the x-axis, that will be given how much? 150 degrees. So now you have to take the given. So given that given point, what is that? Say P -2, -1. Okay, next what are given? Given inclination. So how to take inclination? Theta 150 degrees. So if the inclination is given, then what we have to find in the very next step? What we have to find? Slope of the line. Inclination ఇస్తే స్లోప్ ఫైండ్ చేయమని ఇండైరెక్ట్ గా అడిగినట్టు మనకి. m is equal to tan theta. ఇది ఫార్ములా. యాక్చువల్ గా స్లోప్ ఫైండ్ చేయడానికి ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు ఫార్ములా. సో ఇది యూజ్ చేసుకొని ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేయాలి? తీటా ప్లేస్ లో ఐఎమ్ గోయింగ్ టు సబ్స్టిట్యూట్ 150. ఓకే, ఇది అబ్జర్వ్ చేసుకోవాలి. ఇది 150 అనేది మోర్ దాన్ 90 డిగ్రీస్ ఉంది కదా. మోర్ దాన్ 90 అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేయాలని చెప్పాను? tan ఆఫ్ 180 మైనస్ 30 రాయచ్చా లేదా? సో ఈ 180ని మీరు పై అని రాసుకున్నా నో ప్రాబ్లం. ఓకే, పై రాసుకున్నా ఓకే. సో ఇప్పుడే మీ ఫార్ములా చెప్పాను, ఇక్కడ చూడండి. సో tan ఆఫ్ 180 మైనస్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? మైనస్ tan తీటా కదా. సో ఇప్పుడు మనం మైనస్ tan తీటా రాస్తే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ? దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ tan తీటా ప్లేస్లో ఏముంది? 30 డిగ్రీస్. అర్థమవుతుందా? సిన్స్ ఎందుకంటే ఇక్కడ ఫార్ములా యూజ్ చేస్తున్నాం. tan ఆఫ్ 180 మైనస్ తీటా ఆన్సర్ వచ్చేసరికి tan తీటా మైనస్ tan తీటా అనే ఫార్ములా ఉంది, అది యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మైనస్ tan 30 అంటే ఎంత? 1/√3. tan 30 వాల్యూ 1/√3. సో ఇది స్లోప్ వచ్చేసింది. నెక్స్ట్ ఆల్రెడీ మన ప్రాబ్లంలో పాయింట్ అవుట్ ఉంది, ఓకేనా? ఉందా లేదా? సో ఇప్పుడు పాయింట్ ఉంది, స్లోప్ ఉంది కాబట్టి దెన్ వాట్ వీ హ్యావ్ టు ఫైండ్? వీఆర్ గోయింగ్ టు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ది లైన్. Therefore the equation of a line is, what is the formula? Tell me the formula. x1. Everyone should read the given everyone should read the formula perfectly, so you can easily express that one. Okay, so ఇప్పుడు substitute చేయండి. సో పాయింట్ వచ్చేసరికి ఏముంది? సో హియర్ ద పాయింట్ ఈస్ గివెన్ -2, -1. సో దిస్ కెన్ బి టేకెన్ యాజ్ x1 and y1, and slope is there. What is that slope? m is equal to -1/√3. Now you can put the formula. How much you get? Y minus
minus 1 means plus 1. Next is equal to m value minus 1 by root 3 into x minus minus 2. Minus of minus plus 2. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేయండి. అంటే ఈ రూట్ 3 ఉంది కదా, దీంతో ఈ మొత్తాన్ని ఇంటూ చేయండి. ఏమవుతుంది చెప్పండి? రూట్ 3 ఇంటూ వై ప్లస్ 1 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ మైనస్ 1 అలానే ఉంటుంది, ప్లస్ 2. సో బ్రాకెట్స్తో బిఫోర్ ఉన్న వాటిని మల్టిప్లై చేస్తే మనకి ఇది అవుతుంది. సో మైనస్తో ఇంటూ చేసినప్పుడు లోపల సైన్లన్నీ చేంజ్ అవుతాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న టర్మ్స్ మొత్తాన్ని రైట్ సైడ్ పంపిస్తున్నా, యాజ్ టీజ్గా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి అలానే ఉంచేస్తున్నా. సో రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి పంపిస్తే మనకి ఇది వస్తుంది. సో ఫైనల్గా ఇంకా బ్రాకెట్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఫస్ట్ ఏం రాయాలి చెప్పండి? అరేంజ్మెంట్ ఎలా ఉండాలి? ఈక్వేషన్ ఆఫ్ ఎ లైన్ మీన్స్ ax plus by plus c form. That means x term, next y term, next constant. So which term you have to write? First you should write the x term. Here only x is there. X plus root 3y. Okay, next constant term. Constant term means there is no variable term. So this is the equation of the line. Okay, next model problem. First what we have? P 3 minus 2. Next what you have to write? Given inclination. Inclination how to take? Theta is equal to 135 degrees. Next one, if the inclination is given, what you have to write? Slope. Slope of a line. What is that? M is equal to tan theta. So that is the formula. Okay. Next, you can substitute theta value. If theta is whether it is more than 90 or less than 90, you have to check that one. If it is more than 90, 135 degrees. So how to express this one? Tan minus 45 degrees. Okay, so m is equal to చూడండి అమ్మా, ఇప్పుడు 180లో రాసుకోవాలి కదా, 180లో నుంచి 135 మైనస్ చేయండి, 45 డిగ్రీస్ వస్తుంది. అంటే ఇప్పుడు 180 మైనస్ 45 రాస్తే అది 135 డిగ్రీస్ అవుతుంది. ఓకేనా, అది కాన్సెప్ట్. ఓకే, tan ఆఫ్ 180 మైనస్ థీటా ఫార్ములా రాస్తాం ఇప్పుడు మనం. tan ఆఫ్ 180 మైనస్ థీటా ఆన్సర్ ఏంటి? మైనస్ tan థీటా రాసాం. ఓకే, సో ఇప్పుడు మైనస్ m ఈజ్ ఈక్వల్ టు, మైనస్కి మైనస్ రాశాను, tan 45 అంటే ఎంత? 1. tan 45 డిగ్రీస్ 1. మీకు టేబుల్ గుర్తుండాలమ్మా, మొన్న చెప్పాను నేను. నెక్స్ట్ ఇప్పుడు అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు స్లోప్ ఈజ్ దేర్ అండ్ పాయింట్ ఆన్ ది లైన్ ఈజ్ దేర్. సో నౌ వాట్ యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా? we are going to find the equation of a line. Is, what is the formula? Okay, this is the formula. So now substitute carefully. The given point is considered as x1 comma y1 and slope is m is equal to minus 1 is there. You can substitute in this equation, you will get the answer. So what is that? Y minus, y1 means minus 2, that will be plus 2. M means minus 1 into x minus x1, 3. Okay, next y plus 2 is equal to, now product by minus 1, minus 1 into x minus x, minus 1 into minus 3, minus into minus plus 1 into 3, 3. Next, take it this minus x plus 3 to right to left. How much you get? Now take it right side term to left side terms. Y plus 2 plus x minus 3 is equal to 0. What you have to write the first?
x next plus y next plus 2 minus 3. Is there any simplification? Plus 2 minus 3, how much? Minus 1. Okay, so this is the equation of the line. బిఫోర్ ప్రాబ్లంలో ఏంటి అంటే ఒకటి సర్డ్ ఉంది, అంటే రూట్స్ ఉన్నాయి, ఒకటేమో నంబర్ ఉంది కాబట్టి we can't do anything else here. So that's why we can write same to same. ఇక్కడ ఏంటి అంటే మనకి రెండు కూడా రేషనల్ నెంబర్సే కాబట్టి సింప్లిఫై చేసాం. 2 minus 3, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ చేసి ఆన్సర్ రాస్తాం. ఆన్సర్కి బిగ్గర్ వాల్యూకి ఏ సైన్ ఉంటే ఆ వాల్యూ రాస్తాం అనమాట. ఓకేనా? సో దిస్ ఈజ్ ద ప్రాబ్లం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ప్రాబ్లమ్స్ యాజ్ హోంవర్క్. We will do that one. Okay.